చేర్యాల మండల కేంద్రంలో శ్రీ భావి భారత ప్రధాని మరియు పీడిత వర్గాల ఆశాజ్యోతి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన పురస్కరించుకొని చేర్యాల మండలంలోని మండల కేంద్రంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, పీడిత వర్గాల నాయకులు రాహుల్ గాంధీని రాబోయే కాలంలో ప్రధానమంత్రి చూడాలని చాలా ఆశతో, కోరికతో జనాలు ఉన్నారు. అందుకు గాను మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అన్ని వర్గాల నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ తరఫున కోరుకుంటూ ఎంతో ఆశతో ఉన్నారు. జై కాంగ్రెస్. ఈరోజు భావి భారత ప్రధాని, కాబోయే భారతదేశ ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా చేర్యాల పట్టణము మరియు చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఈ యొక్క కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకుపోతుందని చెప్తా ఉన్నాం. అలాగే పీడిత ప్రజల గురించి వారు పాదయాత్ర పెట్టుకొని ప్రతి పేదవాని కష్ట సుఖాలు కూడా తెలుసుకొని రేపు అన్ని వర్గాల వారికి కూడా సమన్యాయం కల్పిస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా సైనికులాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు చేర్యాల మండలంలోని మరియు పట్టణ కమిటీ మరియు మండల కమిటీ, గ్రామ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, పిఎస్సి చైర్మన్లు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా చేర్యాల పట్టణం పాత బస్టాండ్ పట్టణంలోని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ 20 గ్రామాల ప్రజలు, అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రేపు కాబోయే ప్రధానమంత్రి గారైన మా రాహుల్ గాంధీ గారికి ఈ రోజు పోయిన సంవత్సరం పోయినప్పుడు ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం మినిమం పాదయాత్ర చేసి అష్ట కష్టాలు పబ్లిక్ పీడిత వర్గాల తెలుసుకోవడం జరిగింది. మరియు రాబోయే రోజుల్లో మా నాయకుడైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదే రకంగా దానికి ఈ పట్టణంలో ఈ పుట్టినరోజు సందర్భంగా పండుగ వాతావరణం ఏర్పడడం అందరికీ సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ మరియు మండల కమిటీ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కమ్మూరు భద్రవడి గారి నాయకత్వం. రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని చేర్యాల పట్టణంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు కూడా మన దేశం గురించి పాదయాత్ర చేసిండు. దాన్ని మొత్తం ప్రతిపక్ష నాయకుడు కూడా వేరే బీజేపీ పార్టీ కూడా చెమటలు పట్టించి దేశ పీడిత ప్రజల కోసం, పేద ప్రజల బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ నేటి రోజున ఈ పుట్టినరోజు రాహుల్ గాంధీ గారి ఈశ్వరుని పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.